నమస్తే. వెల్కమ్ టు సెన్సిటివి. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. ఓకే. సార్ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఈ శాఖలో ఉన్నటువంటి అటవీ శాఖలో దాదాపు 800 పైచీలకు పోస్టులను వేస్తున్నారు. అలాగే ఫిబ్రవరిలో గ్రూప్ 2 వేస్తున్నారు, ఏప్రిల్లో గ్రూప్ 1 వేస్తున్నారు. సో ఏంది ప్రభుత్వము అంటే సంవత్సరం గడవక ముందుకే పరిగెత్తున్న స్పీడ్గా? నేను ఒక విషయం చెప్పగలనండి. అంటే జాబ్ క్యాలెండర్ గతంలో 2,34,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ పరంగా ఒక ప్రభుత్వ నిర్ణయం జాబ్ క్యాలెండర్ ఏదని ప్రాణాలు తినేసిన జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసినంత వరకు ఒక్క పెన్ స్ట్రోక్తో 1,27,000 మందికి సచివాలయ ఎంప్లాయీస్ ఉద్యోగాలు ఇచ్చింది. అండ్ ఓవరాల్గా 57,000 మంది ఆర్టీసీ కార్మికుల్ని, ఆర్టీసీ ఉద్యోగస్తుల్ని గవర్నమెంట్ ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చే కార్యక్రమానికి తరలేదు. తదనంతరం జీరో అంటే ఇవాళ రిటైర్ అయిన నెక్స్ట్ డేకి మెడికల్ ఫెటర్నిటీకి సంబంధించిన అంటే నర్సులు కానీ డాక్టర్లు కానీ లేకపోతే అది మెడికల్ కాలేజెస్లో కానీ ఎక్కడైనా రిక్రూట్మెంట్స్ స్పాంటేనియస్గా నాకు తెలిసి 2,64,000 ఉద్యోగాలకి తెరలేపబడింది. అపార్ట్ ఫ్రమ్ 57,000 ఆఫ్ ఆర్టీసీ కార్యక్రమాలు అంటే ఓవరాల్గా 3,14,000 ఉద్యోగ కల్పనకు జరిగింది. అలాంటి తరుణంలో ఆ ప్రభుత్వం మీద అభాండాలు మోస్తూ ఏముంది జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ అంటే పని చేయడం వేరు, దీనికి నియమావళిగా ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇచ్చామంటే నాకు తెలిసి ఈ ప్రభుత్వం స్థాపనకి ముందు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు. మీరు చెప్తున్న అటవీ శాఖలో 854 ఉద్యోగాలు, మీరు చెప్తున్న గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఫిబ్రవరి మార్చిలో ఇచ్చే క్యాలెండర్ అనుగుణంగా ఇవన్నీ వందల్లో ఉన్నాయి, వేలల్లో ఉన్నాయి సార్. వందల్లో ఉన్నాయి సార్. కానీ ప్రమాణాలు లక్షల్లో ఉన్నాయి. కానీ ఓవరాల్గా గవర్నమెంట్ పరమైన ఉద్యోగాలు చాలా బేర్ మినిమం ఉంటాయి. ఓవరాల్గా నేను చెప్తుంది ఏంటి, 2024 లోపున అంటే 19 నుంచి 24 లోపున 2,34,000 మంది రిక్రూట్ అయ్యే ఉంటాయి. 2,24,000 మంది ఇంకెన్ని ఉంటాయి సార్ మహా అయితే. లీడ్స్ కొడితే కూడా ఈ ప్రభుత్వం మొత్తం టెన్యూవర్లో డిఎస్సీలు పెట్టుకున్నా, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని పెట్టుకున్నా సరే ఒక 5-6 మందికి ఇస్తే 10,000 మందికి ఇస్తే మిరాకిల్ అవుతుంది. మీకు అర్థమవుతుందా? ఇంకా 19,90,000 మందికి ఉపాధి ఏ ప్రాతిపదిక మీద కల్పించింది? వీటికి కార్యాచరణ అడుగుతుంది. ఇటు జాబ్ క్యాలెండర్ పరంగా మీరు అన్నట్టు అటవీ శాఖలో 854 హర్షించదగ్గ విషయం. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్, ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ ఇట్. బట్ ఓవరాల్గా మీరు ఇచ్చిన ప్రామిస్ వెసెస్ వాట్ సార్ట్ ఆఫ్ జాబ్ క్యాలెండర్ యూఆర్ ప్రిపేరింగ్. ఎందుకు అంటే 19 నుంచి 24 దాకా మనకి పెట్టుబడుల విషయంలో కనుక ఆద్యంతం గమనించుకోగలిగితే దగ్గర 39,644 కోట్లు ఎంతో గ్రౌండ్ అయ్యాయి. దానివల్ల మీకు ఎంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యిందో కూడా చెప్పారు. దగ్గర 64,000 మంది ఎంతోమంది ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ అయ్యారు. తదనంతర ప్రభుత్వంలో 1,103 కోట్లకి 3,74,000 లక్షల మందికి ప్రైవేట్ పరంగా ఉపాధి కల్పన. ఈ స్టాటిస్టిక్స్ మన దగ్గర ఉన్నప్పుడు మీరు ఇచ్చిన బ్రాడర్ వే ఆఫ్ ప్రామిస్ ఆఫ్ 20 lakhs అంటే జస్ట్ లైక్ ఎన్డీఏ గవర్నమెంట్లో ఆ సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తాం మన దగ్గర. ఇవాళకి కూడా ఒక్కడికి ముందు పడిన 10 సంవత్సరాల ఎన్డీఏ ప్రస్థానంలో మీరు కూడా అదే ప్రవచనాలు చెప్పుకుంటే 20 లక్షల ఉద్యోగాలు అని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఇదే కదా చర్చనీయాంశం. ఈ చర్చనీయాంశాలను మీరు ముందుకు తీసుకెళ్తాం అన్న దగ్గర మీరు ఇచ్చిన ఇంకొక ప్రామిస్ ఏంటి? నిరుద్యోగ వృత్తి. అంటే నిరుద్యోగ వృత్తి అంటే మాకు క్లియర్ లేండి. మీరు 19 నుంచి 24లో లాస్ట్ 3-4 మంత్స్ ఇచ్చింది ఉదాహరణ మా దగ్గర ఉంది కాబట్టి ఈ టెన్యూర్లో కూడా లాస్ట్ 3-4 మంత్స్ ఇస్తారని మేము మెంటల్గా ప్రిపేర్ అయ్యాం. బట్ వాట్ అబౌట్ జాబ్ క్యాలెండర్? ఇవాళ మీరు అన్నట్టు మ్యాక్సిమం 10-15,000 ఉద్యోగాలు వచ్చే జాబ్ క్యాలెండర్ ముఖ్యమా? 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ ఇవ్వబోయే జాబ్ క్యాలెండర్ ముఖ్యమా? ఇది ప్రజల్లో కనుక చర్చనీయాంశం అయితే, ఇది ప్రభుత్వ పరంగా బాధ్యత అనుకుంటే రేపు దావోస్ పర్యటన మళ్ళీ 19 నుంచి 24 దాకా మీరు వెళ్ళబోతున్నారు. దావోస్ పర్యటనలో ఆల్రెడీ 33 లక్షల కోట్ల ఒప్పందాలకు జరిగి ఉన్న దగ్గర మీ ఆయన తర్వాత వచ్చిన నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో గ్రాసిమ్ లాంటి కంపెనీ గ్రౌండ్ అయింది. మీ ఆయనలో జరిగిన పెట్టుబడులకు అనుగుణంగానే 1,103,000 కోట్లు ఎంత కాదన్నా వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంది, మీ కంట్రిబ్యూషన్ ఉంది. ఐఎమ్ నాట్ కాంట్రడిక్టింగ్ అగైన్. బట్ ఇంత పెట్టుబడులు ఉన్న దగ్గర మీరు ఏ విధమైన సౌలభ్యాలు క్రియేట్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు దావోస్ పర్యటన మీ ప్రభుత్వంలో మీరు వెళ్తున్న దగ్గర ఇదే దావోస్ పర్యటన గత పర్యటనలో కేటీఆర్ గారు ఇక్కడ ఉన్న అమర్రాజా బ్యాటరీని ఏనుగు వెలక్కైతున్నట్టు తీసుకుని వెళ్ళిపోయారు. సో తదనంతర పరిణామాల్లో మీ ప్రభుత్వ స్థాపనలో కొత్త ఇండస్ట్రియలైజేషన్కి మీ వాళ్ళ త్రూగా ఏ విధంగా పరిరక్షణ జరగబడుతుందంది ఇంకొక ప్రశ్న. ఇవాళ మీరు బీపీసీఎల్ ఏదో పెడుతున్నారని అంటున్నారు, ఎంతమందికి ఉపాధి కల్పిస్తారు? ఇది గత ప్రభుత్వాల ఒప్పందాలు ఓవరాల్గా జరుగుతున్న పరిణామమే. వెరీ గుడ్, మీ ఆయనలో ఇంకో 10-15,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. బట్ వెసెస్ మీ 20 lakhs ప్రామిస్ ఏ అంచెల వారీగా ఏ ప్రణాళికాబద్ధంగా రాబోయే రోజుల్లో మీరు నిశ్చితంగా ప్రజలకి ఇవ్వబోతున్నారు అన్నది పెద్ద ప్రశ్న కింద మిగులుతుంది. కానీ లక్షల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రమాణం చేసినప్పటికీ కూడా అది అమలు చేయాలంటే కష్టం కదా సార్. ఏ ప్రభుత్వానికైనా కూడా విడతల వారీగానే ఉద్యోగాలు ఇస్తారు కదా. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. నేను అంటుంది అదే. ఇప్పుడు మీకు ఎంత చెట్టుకి అంత గాలి అని ఉంటుంది. ఇప్పుడు ఎంత చెట్టుకి అంత గాలి వేస్తుంది దగ్గర నేను ఆల్రెడీ స్టాటిస్టిక్స్తోనే చెప్పాను కాబట్టి ఇంకోసారి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా నేను సిద్ధపడతాను. ఎందుకంటే ఏ విధంగా రిక్రూట్మెంట్ జరిగిందో ఆద్యంతం గమనిస్తూనే ఉండాలి. ఎందుకంటే మనకి వన్ ఆఫ్ ది యాక్టివిటీ అనేది జరిగినప్పుడు ఇవాళ జిఎస్డిపి ఎట్లా పడిపోయిందో చూసాం.
ఇవాళ జీడిపిలో కూడా ఏ స్థాయిలో ఉన్నాం చూస్తే -6% ఉంది. మీతో పాటు ప్యారల్గా ఏర్పడిన ప్రభుత్వం కదా, 10 సంవత్సరాలు బట్టి అక్కడ కేంద్రంలో ఆధీనంలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇదే ఒమర్ అబ్దుల్లా నెంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఇవాళ. ఏది జీడిపి మనం జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చే మనకి రాష్ట్ర ప్రయోజనాలు అంటే మనం ఏదన్నా పెడతాం కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పనులన్నీ వాళ్ళకి చెల్లిస్తే మనం వాళ్ళకి తిరిగి ఇచ్చే దగ్గర -6% మన రాష్ట్రం ఉంటే కింద లడాఖ్తో పోటీ పడుతున్నాం. మన తర్వాత లడాఖే ఉంది. ఒక వ్యక్తితో ఒక మార్పు అనుకుంటారు అంటే ఏ పర్సన్ మేక్ సెన్స్ అన్న దగ్గర ఇవాళ ప్రభుత్వం లేని దగ్గర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అమరావతిలో వల్ల జిఎస్టీ పెరిగి కనబడింది. అలాగే లక్షద్వీప్ను ఉదాహరణగా తీసుకుంటే 2 కోట్లే ఉండేది జీడిపి జిఎస్టీ, అది 4 కోట్లకి. ఎందుకు నరేంద్ర మోడీ లక్షద్వీప్కి వెళ్ళి పర్యాటక శాఖను ఆకర్షిస్తే 4 కోట్లు వచ్చింది లాస్ట్ డిసెంబర్ 23. ఈ మాటకు వస్తే మీరు ఒక మనిషి వలన లక్షద్వీప్ ఎదుగుదల వచ్చింది, ఒక మనిషి వలన అమరావతిలో అదే ప్రస్థానం 14 సంవత్సరాల అపార అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారి వల్ల -6% అయిందంటే ఆంధ్రప్రదేశ్కి. నేను ఇచ్చిన స్టాటిస్టిక్స్లో అత్యధిక ముఖ్యమంత్రులు ఎవరు ధనికుల్లో అనగానే ఒకళ్ళు చంద్రబాబు గారు, ఇంకో ఆయన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు పాంగ్ గారికి ఇచ్చారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులుగా మీరు సంపద సృష్టించుకోవడానికి మీ ఎదుగుదలకు ఉపయోగపడిన ఈ నేపథ్యంలో రాష్ట్ర జీడిపి లాస్ట్ జిఎస్టీ కౌన్సిల్ నుంచి మనకు రావాల్సిన దాంట్లో మీరు ఎంత వెనకబడి ఉన్నారంటే ఆయన -27% ఉన్నారు, ఈ ఇప్పటికీ చంద్రబాబు నాయుడుకి సంపదన సృష్టించాలా అంటే ఆయన సొంతంగా సంపాదించుకోవాలని ఉన్నాడంటారా సార్? అది వేరే సంగతి సార్. నేను ఇవాళ మన గణాంకాలు రాష్ట్రానికి సంబంధించిన గణాంకాలు కానీ వీళ్ళు అంటే వాళ్ళది పక్కన పెట్టేసి ఇక్కడ రాష్ట్రం కోసం వాళ్ళు తెచ్చే నిధులు కానీ లేకపోతే వాళ్ళు తీసుకునే జీవితోపాధ్యాయులు కానీ ఇవన్నీ వదులుకోవచ్చు కదా సార్, ఇంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు ఎంత అంటే 13.5 లక్షలు వస్తుంది ముఖ్యమంత్రికి సంవత్సరం. ఇప్పుడు మీరు ఇంకో మాట చెప్తాను, 1,13,000 కోట్లు అప్పు చేశారు ఇప్పటికి ఈ రోజుకి. అవుట్కమ్ చెప్పానండి, 1,13,000 కోట్లు. ఇవాళ మళ్ళీ కేబినెట్ నిర్ణయం అమరావతికి 2,840 కోట్లు ఇస్తున్నారు. సో ఇక్కడ మీకు సెంట్రిక్గా నేను లక్ష్యాలు చెప్తున్నాను, నిన్న కూడా చెప్పాను, మొన్న కూడా చెప్తాను, రోజు చెప్తున్నా. ఒక ఐకానిక్ బిల్డింగ్స్ ఫర్ సెక్రటరియట్, అసెంబ్లీ అండ్ హైకోర్టు భవనాలకి మీరు ఇంత డబ్బులు వెచ్చిస్తూ ఏం చేస్తారు? దాంతో మీకు ఇంకా విలాసవంతమైన వసతులతో కూడిన భవనాలను ఏర్పాటు చేసుకుంటే ఎక్కడి సంపద సృష్టించబడుతుంది చెప్పండి? ఎంత మంచి బిల్డింగ్లో ఉన్నాం కాబట్టి ఈ తీర్పు నేను చెప్పాను కాబట్టి హైకోర్టు జడ్జి గారు రాష్ట్ర ఖజానాకి ₹1,00,000 ఇవ్వడని కేసు గెలిచినోడికి ₹1,00,000, ఓడిపోయినోడికి 10,000 పెనాల్టీ వేస్తుంటే, అదే సెక్రటరియట్ ఎంప్లాయీలు నాకు ఎంత మంచి లగ్జరియస్ బిల్డింగ్ ఇచ్చారు, నేను దీని ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి నా జీతంలో 20% తిరిగి రాష్ట్ర ఖజానాకి ఇస్తున్నాను నేను ఒప్పందాలు ఉన్నాయా? అయితే ఎమ్మెల్యేలు మీరు ఇందాక అడిగినట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకపోతే మినిస్టర్లు మా జీతం నుంచి మేము 80% ఇంత ఐకానిక్ బిల్డింగ్ కట్టి మాకు విలాసవంతమైన శాసనాలు చేయడానికి వెసులుబాటు ఇచ్చారు కాబట్టి 80% స్వచ్ఛందంగా రాష్ట్ర ఖజానాకి ఇస్తున్నాను నేను ఒప్పందాలు ఉన్నాయి. ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. అమరావతి రాజధాని ఈ రోజు దాకా 10 ఏళ్ళు బట్టి అదే ఉంది, కాదనట్లేదు. గత ప్రభుత్వాన్ని అబాస్పాలు చేసే కార్యక్రమంలో ఆయన ఏదో 3 రాజధానులు అన్నాడని ఇవాళ దాకా తాసారం చేసుకుని వచ్చారు. మీరు వచ్చి 6 నెలలు అయింది, 7 నెలలు నడుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా గజెట్ తీసుకొచ్చారు అమరావతి శాశ్వత రాజధాని అని? వరల్డ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకోవడానికి ఉన్న శ్రద్ధ శాశ్వత రాజధాని డిక్లేర్ చేయడానికి మీ దగ్గర ఆప్షన్ లేదు. ఎందుకు? క్లూలెస్ సిచ్యువేషన్లో మీరు డ్రైవ్ చేయడానికి, నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వంతో విభేదించి రాబోయే రోజుల్లో ధర్మపోరాట దీక్షలు చేసుకోవడానికి, వెసులుబాట్లు తీసుకోవడానికి మీరు కాలక్షేపం చేస్తున్నారా? అంతే కదా కనబడుతుంది. వాళ్ళు రేపొద్దున ఎప్పుడైనా షిండేని తీసుకొస్తే మహారాష్ట్ర తరహాలో మీకు ఒక ఆయుధం ఉండాలి కాబట్టి ధర్మపోరాట దీక్షలు చేయడానికి అన్నట్టుగా కాన్సెప్ట్ డ్రైవ్ చేస్తున్నారా? రైట్ సార్, ధన్యవాదాలు.